ఒకసారి ఒక జోక్ చెప్తాను, గుర్తొచ్చింది నాకు. దైవజనుడి దగ్గరికి నాకు తెలిసిన పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడులే. ఆయన దగ్గరికి ఒక గుండోడు వచ్చాడంట. గుండోడు అంటే జుట్టు ఉంది, గుండు కొట్టించుకొని వచ్చాడు. గుండు కొట్టించుకొని వస్తే, ఎవరు బాబు ఏందంటే, అన్నా నీతోనే ఉండాలనుకుంటున్నాను అన్నా, జీవితంలో ఎంత చేసినా ఏం చేసినా అంతా మాయే కదన్నా, కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి ఆవిర్లాంటి బతుకులే కదన్నా మన బతుకులు. కాబట్టి ఇక నా జీవితం దేవునికి అంకితం చేద్దాం అనుకుంటున్నాను అన్న. ఇక నువ్వు ఎటు పోతే అటు రావాలనుకుంటున్నాను, నీకు పొద్దుగూకులు ఇక దేవుడి సేవే చేయాలనుకుంటున్నాను అన్న అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నిజంగానే ఈ మాటలన్నీ అంటున్నావు అంటే నిజంగానే అంటున్నాను అన్న. సరే సరే ఉండు, నాకు ఉన్నదే నీకు కూడా పెడతాను, తిని సేవ చేద్దాం. సరే నువ్వు ఆశించావు కదా, అంతే చేద్దామని పాప ఆయన ఇటు పోతాడు తీసుకెళ్ళేవాడంట. ఈ పోయాడు, ఎక్కడన్నా సేవ చేసి అలిసిపోయి ఒక పూట పండుకున్నాడు అనుకో, వస్తాడంట. అన్నా నవ్వు ఏది పండుకున్నా? దైవజనుడు పండుకోవచ్చా? దైవజనుడు పండుకుంటే ఆత్మల సంగతి ఏందన్నా? నశించిపోతున్న ఆత్మల సంగతి ఏంది? మనం పండుకోవచ్చా? పని చేయకుండా భోజనం చేయొచ్చా? లే పోదాంలే అని లేపేవాడంట. మరి దైవజనుడికి అవమానం కదా. ఇదేందిరా, విశ్వాసం వచ్చి నాకు చెబుతున్నాడు, విశ్వాసి నిద్రమొహం వేసుకొని నిద్రపోతుంటే నేను లేపాలి. విశ్వాసి ఏం చేస్తుంటే నిద్రమొహం వేసుకొని నిద్రపోతుంటే విశ్వాసి నేనేం చేయాలి? స్తోత్రం చెప్పండి మీరు. నేను నిద్ర లేపాలి. విశ్వాసి బాధ్యత రాహిత్యంగా ఉంటే, జీవితం దాని విలువలు తెలిసిన నేను వాడికి చెప్పి వాడిని ప్రేరేపించి ప్రోత్సహించాలి సేవకి. అట్లాంటి వీడొచ్చి నాకు చెబుతున్నాడు, చీచి వీడి చేత చెప్పించుకుంటాను ఏంటి నేనని. పాపం తెంపు లేకుండా ఖాళీ లేకుండా తిరుగుతున్నాడంట సేవకి, వీడి పక్కన ఉన్నంతసేపు. ఎందుకంటే మళ్ళీ వీడి పక్కన ఉన్నప్పుడు ఆయన ఒక దగ్గర ఉండి ఒక పూట రెస్ట్ తీసుకున్నట్టు వీడు చెబుతాడు మళ్ళీ వచ్చి, అన్నో ఏంది నువ్వు ఖాళీగా ఉన్నావు అంటాడుగా. వీడి చేత నేను ఈ మాట ఎందుకు అనిపించుకోవాల్సి అని ఆయన పాపం రాత్రింపగలు తెంపు లేకుండా పొద్దున ఒక్కోటం, సాయంత్రం ఒక్కోటం, మధ్యాహ్నం ఒక్కోటం నడు తిరిగాడంట వీడి దెబ్బకి. స్తోత్రం చెప్పండి. పక్కన వాళ్ళు ఒకసారి చూడండి, చేతులు కలపండి, బాగున్నారా అని. కరోనా భయం ఏం లేదుగా. వీడి దెబ్బకి రెస్ట్ లేకుండా తిరుగుతున్నాడు ఆయన. ఈ పక్కన ఉంటా ఒకరోజు సడన్గా మాయమైపోయాడు. వీడు కనపట్టల్లా. ఎవరు? గుండోడు కనపట్టల్లా, మాయమైపోయాడు. అయ్యా బాబు ఎవరన్నా గుండు చేసుకున్నాడు తిట్టవాకండి, మిమ్మల్ని ఉద్దేశించి కాదు. వాడు కనపట్ల. ఏందిరా వీడు భక్తుడు కనపట్టలేదు, గుండోడు నన్ను అసలు కూర్చొని లేదు, నిలబడి లేదు, ఆత్మలు అన్నాడు, నశించిపోతాని అన్నాడు, భారం అన్నాడు, జీవితం ఇక దేవుడికి అంకితం అన్నాడు, అన్నీ చెప్పి వీడేంద్ర అడ్రస్ దొరకలేదు అనుకొని కొద్ది రోజులు చూశాడు, వాడు కనపడలా. మరి కొంతకాలం తర్వాత ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ సెంటర్లో కూర్చొని గుండోడు బీడి తాగుతున్నాడంట. బీడి తాగుతున్నాడంట. ఈయన బిత్తరపోయి ఆ గుండేనా ఈ గుండెని చూశాడు. ఆ గుండె దగ్గరికి పోయంట. బాయ్ దగ్గరికి పోయి చూశాడు. అన్నా వందనాలన్నా అన్నాడంట బీడి అక్కడ పడేసి. ఏందిరా నువ్వు చేస్తుంది? అన్నా ఈ జీవితం యేసు ప్రభుకి అంకితం అని వస్తేవి. అరే నన్ను కూర్చొనిపోతివి, నిలబడిపోతివి, అన్న ఆత్మలు నశించిపోతున్నాయి, నువ్వెట్లా నిద్రపోతావు, నువ్వెట్లా కూర్చుంటావు, నువ్వెట్లా ఊరుకుంటావు అని నన్ను తెంపు లేకుండా తరిమితివి. ఒక దగ్గర ఉన్నిచ్చావంటారు నన్ను, ఒక ఊర్లో ఒక చోట నిద్ర చేయనిచ్చావా నన్ను? ఏందిరా నువ్వు చేస్తుంది అన్నాడంట. అదే అప్పుడు ఒక వ్యవహారం మీద వచ్చాలి అన్నా అన్నాడంట. ఒక వ్యవహారం మీద వచ్చాలి అన్నా అన్నాడంట. ఏందిరా వ్యవహారం అన్నాడు. అప్పుడు మన మీద కేసు పడిందిలే అన్నా. ఏంటిది? కేసు పడింది మన మీద. గుండె ఎందుకు అనుకున్నావు?
ఎవడు గుర్తుపట్టకుండా. నీ దగ్గరికి ఎందుకు వచ్చాను అనుకున్నావు? ఇంకెక్కడున్నా నన్ను పట్టుకుంటారు పోలీసు వాళ్ళు. నేనుండే తావులన్నీ తెలుసు, నేనేందో కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఎవడు నాకు ఆశ్రయం వీడు, నేను ఉండే చోట్ల పోలీసు వాళ్ళకి తెలుసు కాబట్టి వస్తారు. ఇక నన్ను ఎరగనోడివి నువ్వే. నేను నీ దగ్గర ఉంటే పోలీసు వాళ్ళు కూడా పట్టుకుంది రహస్యమైన స్థలం ఇదే. కాబట్టి నీ దగ్గరికి వచ్చా, నమ్మబలికా. పాపం నువ్వు కూడా నమ్మావు. అది సరేనా, మరి నన్నెందుకు మరి అన్ని మాటలు దేవుని వాక్యంలోని మాటలు మాట్లాడి నన్ను కూర్చొని కూడా నిలబెట్టుకొని చదివావు ఎందుకురా అంటే, ఒక దగ్గరే ఉంటే ఏమో ఆడ కూడా పోలీసు వాళ్ళు వస్తారేమో అనుమానంతో నేను ఒక దగ్గర ఉండకూడదు కదన్నా, అందుకని నిన్ను కూడా తరిమాను. వారిద్దరు మరి కూడా చూడు, వాడి భద్రత కోసం వాడు ఏ మాటలు చెప్పాడో చూడు. దేవుని మాటలో, దైవజనుడు నువ్వు అసలు పని చేయకుండా భోజనం చేయొచ్చా? చూసారా, వాక్యం విరిగిన గుండోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాధలలో ఉన్నప్పుడు వచ్చాడు వాడు, తలదాచుకున్నాడు, ఆ వాడుకున్నాడు. అయిపోయిన తర్వాత వాడు ఎక్కడ కనపడ్డాడు, ఏ స్థితిలో కనపడ్డాడో చూడండి. కొంతమంది భక్తి ఇలానే ఉంటుంది. శ్రమగా ఉన్నప్పుడు, సమస్యగా ఉన్నప్పుడు, ఇరుకుగా ఉన్నప్పుడు, ఇబ్బందిగా ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, రోదంలో ఉన్నప్పుడు దేవునికి సమీపంగా వస్తారు. అన్ని విషయాల్లో దేవునికి విధేయత చూపుతారు. మనుషులతో మనుషుల నాటకాలు కాదు, దేవునితో పెద్ద పెద్ద నాటకాలు జరుగుతాయి. తెలుసా మీకు? మనుషులతో మనుషుల నాటకాలు ఆడితేనన్నా మనుషులు అడుగుతారు. అప్పుడు అగసాట్లో ఉన్నప్పుడు తీయగా వచ్చావుగా నా దగ్గర అన్ని దోచుకొని పోవటానికి, బుద్ధి లేదా అని అడుగుతారు కదా. మనుషుల దగ్గర జరిగే నాటకాల కంటే కూడా దేవుని దగ్గర ఇంకా పెద్ద పెద్ద నాటకాలు జరుగుతాయి. దేవుడు అడగడు కదా, ఏమ్మా ఆ రోజు వచ్చావు, ఎన్ని మాటలు చెప్పావు, ఇక ఈ జీవితం పెరుగుకి అంకితం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. ఎరా అబ్బాయి, ఈ జీవితం కొన్నా నీకు ఏమైపోయినా ఇక ఆయనే ఎగిరి చెప్పావు. ఏందిరా మరి ఇప్పుడు నీ వ్యవహారం ఏందిరా అనగా మనుషులైతే అంటారు. ఏసై అండగా, అందుకే ఏసై దగ్గర పెద్ద పెద్ద నాటకాలు జరుగుతాయి అని చెప్పా. శ్రమ దినమున దేవుని పాదాలను ఆశ్రయించి సమీపంగా ఉండి అన్ని విషయాలకు విధేయత చూపి శ్రమ తీరిన తరువాత భ్రష్టులైపోతున్న వారిని, పోయిన వారిని ఎంతోమందిని నేను చూశాను. భయం నాకు. అందుకే దావీదు కీర్తనలోనే అన్నాడు, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అంటాడు. నీ ఆజ్ఞలను నేను గైకొని ఉండునట్లు శ్రమ అనేది నా కలగటం నాకు మేలయ్యా అన్నాడు.